హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో ఎలిమినేషన్ అప్డేట్ అయితే ఉండబోతుంది. గన్ షాట్ అప్డేట్ మన ఛానల్లో ఏది చెప్తే అదే జరుగుతుంది కదా. అలాగే ఈ వారం కన్ఫర్మేషన్ వచ్చినంత వరకు వెయిట్ చేశాను, కొంచెం లేట్ అయింది. అలాగే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు మాట్లాడే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పుడు హౌస్ లో పరిస్థితి ఏమవుతుందంటే తనూజని కెలకాలి, తనూజతో గొడవ పడాలంటే ఒక్కరు 10 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. అంత టఫ్ అయితే అవుతుంది. అది ఇప్పుడు నుండే కాదు, గత 3-4 వారాల నుండి జరుగుతుంది. రమ్య మోక్ష తనూజతో రైవలరీ పెట్టుకోవాలని ట్రై చేసింది, రమ్య మోక్ష వెళ్ళిపోయింది. అలాగే సాయి శ్రీనివాస్ రైవలరీ పెట్టుకున్నాడు, ఆ వారం అయితే వెళ్ళిపోయాడు. నిఖిల్ రైవలరీ పెట్టుకున్నాడు, ఆ వారం అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా అదే జరిగింది. దివ్య అయితే వాంటెడ్ గా తనూజని ఎప్పుడైతే టార్గెట్ చేసిందో, దివ్య వాంటెడ్ గా ఎప్పుడైతే తనూజతో గొడవ పడాలని చూసిందో, సరే ఆ రోజు మొత్తం క్రాస్ ఓటింగ్ జరిగి వన్ డే తన ఎలిమినేషన్ మొత్తం చేంజ్ చేసేసింది. మీరు నమ్మరు, నిన్న ఎప్పుడైతే దివ్య తనూజతో రైవలరీ పెట్టుకోకుండా ముందు వరకు ఉన్నదో సంజన లిస్ట్ లో ఉన్నారు. నిన్న ఒక్కరోజు తనూజ ఫ్యాన్స్ మొత్తం నామినేషన్ లో లేకపోగానే మొత్తం సంజనాకు ఓట్స్ గుద్దేసి దివ్యకి అయితే లీస్ట్ ఓటింగ్ వచ్చాయి. దివ్య అయితే హౌస్ నుండి వెళ్ళిపోబోతుంది. మాక్సిమం 99.9% దివ్య ఎలిమినేట్ అవుద్ది. ఏదైనా 1% ఛాన్స్ ఉంది అంటే అది నో ఎలిమినేషన్ అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రోమోలో చూసాం, నాగార్జున గారు తనూజాకే ఎక్కువ కొంచెం ఓటింగ్ డోస్ పెంచారే కానీ అక్కడ దివ్యకి ఏమీ అనలేదు. ఎందుకంటే దివ్య ఎలిమినేట్ కాబోతుంది కాబట్టి దివ్యని ఎవరు బ్యాడ్ చేయరు అనమాట. సో దివ్య అయితే ఎలిమినేట్ అవుతుంది. ఇది తనూజ వలన ఎలిమినేట్ అవుతుందంటే 100% తనూజనే వలన ఎలిమినేట్ అవుద్ది. కానీ రానున్న వీక్ లో ఎవరైతే టాప్ లో ఉంటారో వాళ్ళు నామినేషన్స్ లో లేకపోతే మొత్తం వాళ్ళ ఫ్యాన్స్ చేతుల్లో ఉంటది అనమాట. ఎవరు ఎలిమినేట్ అవ్వాలి, ఎవరు సేవ్ అవ్వాలి అనేది. ఇప్పుడు తనూజ నామినేషన్ లో లేదు, కెప్టెన్ అయింది కాబట్టి తనూజ ఫ్యాన్స్ ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. దివ్య మీద ఫుల్ గ్రడ్జ్ పెట్టుకుంది, దివ్య ఎక్కువ ఎగ్నెస్ట్ గా వెళ్ళింది కాబట్టి తనూజ అయితే హౌస్ నుండి వెళ్ళిపోయి దివ్య అయితే హౌస్ నుండి వెళ్ళిపోయింది. తనూజ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అనుకుంటా. కామెంట్ చేయండి మీరు హ్యాపీనా కాదా అనేది. అలాగే సాటర్డే అప్డేట్స్ వీడియో ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేశాను. సండే అప్డేట్స్ వీడియోతో మళ్ళీ వస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.